చెప్పండి సార్, ఏమైంది సార్? తోసేయడం తోసేసి మళ్ళీ ఏమైందని అడుగుతున్నావా? గౌతమ్ కళ్ళు తెరవకపోతే నీ పీక పిసికి చంపేస్తాను. సార్ లేవండి సార్, నాకు భయంగా ఉంది సార్. దయచేసి కళ్ళు తెరవండి సార్, మీకేమైనా అయితే నేను తట్టుకోలేను సార్. మిమ్మల్ని నేను కాపాడాలని తోసాను సార్, మీరు నన్ను క్షమించండి సార్. అంతా నువ్వే చేసావే. సార్ సార్ మీకేం కాలేదు కదా సార్? బానే ఉన్నారు కదా సార్? నాకేం కాలేదు మీరా గారు, షాక్తో కాస్త స్పృహ తప్పింది అంతే. ఈ రాక్షసి నిన్ను చంపాలని ట్రై చేసింది. తను నన్ను కాపాడింది. థ్యాంక్ యూ మీరా గారు. అవును మీరా గారు, మీరెందుకు ఏడుస్తున్నారు? నాకేదన్నా అయితే మీకేంటి ప్రాబ్లం? నేను ఏడవట్లేదు సార్. మరి ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? అది ఇందాక వెహికల్ వెళ్ళేటప్పుడు నా కళ్ళలో దుమ్మ పడింది. ఇప్పుడు కూడా నీ గురించి బయటపడకుండా కవర్ చేసుకుంటున్నావా హల్య? ఇంకెన్నాళ్ళు దాచిపెడతారో చూస్తాను. నీకేమైందోనని చాలా టెన్షన్ పడ్డాను గౌతమ్. అవునవును, మీరా గారిని తిడుతూ చాలా టెన్షన్ పడ్డావు. ఇక వెళ్దామా? పదండి. మేడం కాఫీ. అది నువ్వే తాగిచావు. గౌతమ్, నీకు విషయం చెప్పాలి. ఏంటి? నీతో నేను కాశ్మీర్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా? తెలుసు, మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి. కాదు, ఇంతకు ముందు నేను కాశ్మీర్ వెళ్ళి ఇందిరా గురించి తెలుసుకోవడానికి ట్రై చేశాను. అప్పుడు కొన్ని విషయాలు నాకు తెలియలేదు. ఇప్పుడు కొత్త విషయాలు ఏవైనా తెలుస్తాయేమోనని మీతో వస్తున్నాను. ఖచ్చితంగా ఈసారి ఇందిరా గురించి కొత్త విషయాలు కనుక్కుంటాను. ఇందిరా చనిపోవడానికి ముందు ఏం జరిగిందో తెలుసుకుంటాను. ఇందిరాకి సంబంధించిన బాక్స్ మిస్ అయింది. దాన్ని తీసుకుని ఒక మిలిటెంట్ కొరియర్ ఇక్కడికి వస్తున్నాడంట. అవును, అందుకే ఆ కొరియర్ పట్టుకోవడానికి హైవే దగ్గర పోలీస్ చెక్ పోస్ట్ పెట్టి వెహికల్స్ ని చెక్ చేయిస్తున్నాం. అంతేకాదు, ఆ కొరియర్ పట్టుకోవడానికి అర్జున్ ప్రసాద్ సార్ వాళ్ళ అబ్బాయి గౌతమ్ కూడా బయలుదేరాడంట. ఆ బాక్స్ పట్టుకోకపోతే అర్జున్ సార్ని అరెస్ట్ చేస్తారు. పాపం సార్, అర్జున్ సార్ ఇందిరాని తన కన్న కొడుకులా చూసుకునేవాళ్ళు. గౌతమ్ కూడా ఇంద్రాని సొంత బ్రదర్లా చూసుకునేవాడు. ఇందిరా ఎంతో ధైర్యవంతమైన సోల్జర్ సార్. నాకు తెలిసి అతనికి ఒక లవర్ కూడా ఉండేది. అవునా? ఇందిరా ఒక అమ్మాయిని ప్రేమించాడా? అవును, ఆ అమ్మాయిని నేను కూడా ఒకసారి చూశాను. ఇంద్ర ఆ అమ్మాయిని చాలా ఇష్టపడ్డాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ అంతలోనే జరగకూడనిది జరిగిపోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏమైంది సార్? తెలీదు. గౌతమ్ వచ్చాక ఆ అమ్మాయి గురించి తెలిసేమో అడగాలి, లేదా తెలియకపోతే ఆ అమ్మాయి గురించి కనుక్కోమని చెప్పాలి. కాశ్మీర్ వెళ్లేలోపు దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఎలాగైనా సరే ఆ బెనర్జీ గాడిని పట్టుకొని బాక్స్ని త్వరగా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఎలాగైనా సరే అర్జున్ సార్ జైలుకి వెళ్లకుండా కాపాడుకోవాలి. రే, మనం పోలీసుల కంట పడకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి.
అదంతా నీ చేతిలో ఉందన్నా. పోనీ అన్న. ఆ బాంబు పేలేలోపు అదితిని కారులో నుంచి బయటికి తీసుకురావాలి. అదితిని ఎలాగైనా కాపాడుకోవాలి. ఇంకా సేపట్లో బాంబు పేలిపోతుంది. ఆ గౌతమ్ మహల్య తునాతునకలైపోతారు. నా పగ చల్లారుతుంది. చెప్పు గోవింద్. గౌతమ్ నుంచి బాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా సార్? ఇంకా లేదు గోవింద్, వెతుకుతున్నారు. సారీ సార్, మీకు ఇచ్చిన టైం దగ్గర పడుతుంది. మీరిప్పుడు బెయిల్ మీద ఉన్నారు. నేను సాధ్యమైనంత వరకు మేనేజ్ చేస్తున్నాను, కానీ గడువులోపు ఆ బాక్స్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్కి చేరకపోతే నేనేం చేయలేను. మిమ్మల్ని డైరెక్ట్గా కోర్టు మార్షల్ చేసి జైలుకి పంపిస్తారు. అయినా నా కోసం నువ్వు చేయగలిగినంత చేస్తున్నా. మేము కూడా మా ప్రయత్నం చేస్తున్నాం. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. ఉంటాను సార్. ఏమైందండి? తలనొప్పిగా ఉందా? గడువులోపు బాక్స్ తిరిగి ఇవ్వకపోతే నేను జైలుకెళ్ళాలి సుభద్ర. నా మీద దేశద్రోహి అనే ముద్ర పడుతుంది. తీవ్రవాదుల చేతుల్లో ఎంతో మంది అమాయకులు చనిపోతారు. ఇదంతా నా కారణంగా జరుగుతుందని తలుచుకుంటుంటేనే భయంగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. ఏం కాదురా, బాక్స్ తీసుకురావడానికి గౌతమ్ వాళ్ళు వెళ్ళారు కదా, నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు. ఓసే అవంతిక, వెళ్ళి త్వరగా మీ నాన్నకి బీపీ టాబ్లెట్ తీసుకురా. వెళ్ళు. అలాగే నానమ్మ. టాబ్లెట్ వేసుకోండి నాన్న. వాళ్ళు బాక్స్ తీసుకురాకపోతే నా పరువు పోతుంది. ఇదంతా నా చావు కోసం వచ్చినట్టుంది.